అందరికీ నమస్కారం అండి. బాజీరావు కుకింగ్ బ్లాగ్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో క్యారెట్ మెంతికారం పూరిలోకి కూర చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. క్యారెట్ మెంతికారం అనేది చాలామంది తెలియదండి, అందరూ చేసుకోరు కూడా. క్యారెట్ మెంతికారం ఎలాగంటే, మనం క్యారెట్ని రౌండ్గా చెక్కు తీసేసి రౌండ్గా చక్రాలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది ఉడకబెట్టకండి, ఉడకబెడితే బాగోదు, పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత రెండవ పక్కన మనం ధనియాలు, ఎండుమిరపకాయలు, అదేవిధంగా లైట్గా జీలకర్ర, కొంచెం ఇంగువ, వెల్లుల్లిపాయలు ఇష్టమైన వాళ్ళు ఇంగువ తీసేసి వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. ఇవి పచ్చివే మిక్సీలో పొడి కొట్టి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కడుపు నొప్పి అది వస్తుందా అని ఇబ్బంది పడేవాళ్ళు కొద్దిగా వామ్ వేసుకుని కూడా కొడితే బాగుంటుంది. సో పొడి కొట్టేసి పక్కన పెట్టుకోండి. పెట్టిన స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అందులో కొంచెం నూనె కొంచెం ఎక్కువగా పోసుకోండి. పచ్చి వేస్తున్నాం కనుక నూనె పోసుకొని అందులో ఈ క్యారెట్ ముక్కలు వేసుకొని ఒక మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలకి మెత్తబడుతుంది. అప్పుడు మనం ఈ కొట్టి పెట్టుకున్నటువంటి అదే రోట్లో దంచుకొని కానీ మిక్సీలో పట్టుకుని ఆ పౌడర్ పైన వేసేసేయండి. దానిపైన కొంచెంగా ఉప్పు, తగినంత ఉప్పు, అదే కొద్దిగా పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి ఒక 15 నిమిషాలు ఉంటే ఉడికిపోయినంత దింపేసిన పైన కొత్తిమీర జల్లితే సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఈ వీడియో మీకు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి, పాజిటివ్ అయినా నెగిటివ్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.